హలో ఎవ్రీవన్. ఈరోజు గోధుమ కర్రీ నేను ఎలా చేస్తారో చూపించబోతున్నాను. తాలింపు పెట్టుకొని తాలింపుంజలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ మళ్ళీ టమాటా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. తర్వాత గోచిక్కుడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇవి తొందరగా ఉడకవు కదా. ఇవి కొంచెం ఏదో కట్టెపుల్లల్లా ఉంటాయి అన్నమాట. మా పాప అయితే అలాగే అంటది, కట్టెపుల్లలాగా ఉంటున్నాయని. అందువల్ల నేను కుక్కర్లో అయితే వండేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక 2 to 5 మినిట్స్ అయితే మగ్గించుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే పాలు ఉంటే పాలు పోసుకోండి. ప్రజెంట్ నా దగ్గర కర్రీలో పోసే పాలు లేవు, అందువల్ల నేనైతే ఇక్కడ పాలు పోయకోకుండా సింపుల్గా చేస్తాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో మనం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు, నాకైతే ఇష్టం ఉండదన్నమాట. వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాబుకు కూడా పాలు వస్తాయని చెప్పేసి వేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.